2026 స్పెషల్ ఇన్వెస్టర్స్ మీట్. ట్రెండింగ్ సెక్టార్స్ ఏంటి, డామినేట్ చేసే కంపెనీస్ ఏవి, 2026 మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇయర్ గా కానుందా? వన్ మాస్టర్ క్లాస్, మల్టిపుల్ బెనిఫిట్స్. మీ అభిమాన అనలిస్ట్ శేషు గారితో స్పెషల్ ఇంటరాక్షన్, ఫండమెంటల్స్ సహా కంప్లీట్ పోర్ట్ఫోలియో గైడెన్స్. డిసెంబర్ 21 విజయవాడ మినర్వా హోటల్లో స్పెషల్ ఇన్సైట్ఫుల్ ఇంటరాక్షన్. సంపద సృష్టికి ఇదే సరైన తరుణం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 7702906149 నంబర్కు ఫోన్ చేసి మీ సీటును రిజర్వ్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్, డోంట్ మిస్ ఇట్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నర్సరావుపేట. గుంటూరు నుంచి ఈ సెషన్ కోసం వచ్చారా? అంటే యాక్చువల్లీ మా బాబు ఉంటున్నాడు ఇక్కడ. ఎప్పటి నుంచో ఇట్లా ఒక క్లాస్ అటెండ్ అవ్వాలని ఉంటుంది. కాకపోతే లేడీస్ కదా, గుంటూరు వైపు కొంచెం మాలాంటి వాళ్ళు అటెండ్ అవ్వాలంటే బాగోదు, అట్లా అనిపిస్తుంది. అంటే ఆ ఏరియా అలా ఉంటుంది కదా, కొంచెం లేడీస్ స్టాక్ మార్కెట్లో ఉండటం అనేది తక్కువ మంది ఉంటారు. మీరే ఇన్స్పిరేషన్ అండి అలాంటి వాళ్ళందరికీ. అలా ఏం కాదు. ఇంకా నాకు ఎప్పటి నుంచో బాగా రావాలని కోరిక ఉండేది. మా అబ్బాయి గారి ఇంటికి వచ్చాను. ఇంకా సరేలే వాడిని బతిమిలాడాను. వాడికి అసలు స్టాక్ మార్కెట్ అంటేనే ఏంటో తెలియదు. నేను రాను. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు స్టాక్? నేను దాదాపు ఒక 15 to 18 years నుంచి చేస్తున్నాను. కాకపోతే నాది మొత్తం టీవీ బేస్డ్, యూట్యూబ్ బేస్డ్ కాబట్టి మరి ఒక్కో దాంట్లో సక్సెస్ అవుతాం, ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంటుంది, లాసెస్ కాకపోతే నా పోర్ట్ఫోలియో ఎక్కడుందో అక్కడే ఉంటుంది. కాకపోతే పెరగట్లేదు, తగ్గట్లేదు దాంట్లో. సో మీ పేరు? రవితేజ. రవితేజ గారు. అంటే ఎక్కువ పిల్లలు మదర్స్ని, పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు, ఇంకా ఏదైనా చేయండి, చేసుకోండి, ఖాళీగా ఉండకండి అని. సో మీరు ఏమైనా స్టాప్ చేస్తున్నారా ఏంటి? ఎలా అనిపించింది ఈరోజు సెషన్ అంతా మీకు? ఐఎమ్ కంప్లీట్లీ బిగినర్ అండి. సో నేను ఏంటంటే లైక్ కొన్ని అంటే నాకు ఎలా కొనాలి ఒక బేసిక్ ఐడియా ఉంది, బట్ టెక్నికల్గా ఎలాంటి నాలెడ్జ్ లేదు. సో మా మదర్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి తన వర్డ్స్ మీద లైక్ ఈ సెక్టార్లో కొంచెం బాగా గ్రోత్ ఉంటుంది, సో ఈ స్టాక్స్ కొంచెం ట్రస్ట్ తట్టి అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నాను. బట్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ వస్తే ఇంకా కొంచెం మన ఇప్పుడు మేము ఆలోచన, వీళ్ళ ఆలోచన, మా ఆలోచన డిఫరెంట్. కొంచెం టెక్నికల్గా కొంచెం తెలిస్తే బెటర్ అనే పాయింట్ ఆఫ్ ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్నారా? కొన్ని పాయింట్స్ తెలుసుకున్నా. కొన్ని అంటే నేను ఎలా అయితే థింక్ చేస్తానో ఆల్మోస్ట్ అలానే సజెస్ట్ చేశారు. లైక్ మేనేజ్మెంట్, ఇంకా కొన్ని టెక్నికల్ వర్డ్స్ లైక్ బిఫోర్ బయింగ్ ద స్టాక్ లైక్ ఏమేమి చెక్ చేసుకోవాలి, పాయింట్స్ చెక్ చేయాలి, లైక్ లీడ్ పాయింట్ ఎందుకు అలా అవి తెలియాలి ఇంకా అంటున్నారా? రైట్. అమ్మ మీ పేరు? జయ. జయ గారు. అంటే మీరు 15 నుంచి 18 ఇయర్స్ మధ్యలో స్టాక్ మార్కెట్లో ఉన్నా అన్నారు కదా, వీళ్ళకి ఎప్పుడు టీచ్ చేయాలనుకోలేదా? టీచింగ్ అనేది నాకు కూడా రాలేదు యాక్చువల్లీ. నేను ఈ స్టాక్ బాగుంటుంది, ఆ స్టాక్ బాగుంటుంది అంటే దాన్ని ఒకళ్ళు ఇద్దరు అనాలిసిస్ చెప్తుంటే అట్లా కొనటం పెరుగుతుంది. కానీ నేను ఎగ్జిట్ కాలేకపోవటమే నాలో ఉన్న వీక్నెస్. తర్వాత ఒకవేళ నేను లేడీ కావటానా, అలాంటి జెండర్ బయాస్నెస్ ఏం స్టాక్స్ ఉండదండి. జెంట్స్కి ఉన్నంత ఇది లేడీస్కి ఉండదు. లేడీస్ ఎప్పుడైనా ఏదో విధంగా గ్రీడీనెస్ అనేది ఉంటుంది. ఆ గ్రీడీనెస్ వల్లవనో ఏమో నేను ఎగ్జిట్ కాలేక స్ట్రక్ అయ్యాను. లేకపోతే జయ గారు, అసలు ప్రాఫిట్ మాస్టర్ గురించి మీకు ఎలా తెలుసు? నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తాను, శేషు గారి అన్ని వింటాను, నాకు ఫాలో అవుతాను, కానీ ఎక్కువ కొనలేదు. ఎక్కువ ఫాలో అవుతాను. మరి అమౌంట్ అనేది కూడా చూసుకోవాలి కదా, నేను ఎర్నింగ్ పర్సన్ కాదు కాబట్టి నా దగ్గర ఉన్న దాంట్లో నేను సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఫాలో అవుతూ ఉంటాను. నేను ఆయనకి ఫాలో అవుతూనే మా అబ్బాయితో కూడా చాలాసార్లు చెప్తాను. ఇక్కడ బెంగళూరులో జరుగుతుంటే మంచి అనాలిస్ట్ వెళ్ళు, కరెక్ట్గా ఉంటాయి. ఆయన్ని ట్రాప్ అవుతామన్న ఇది ఉండదు. ఎప్పుడో 1-2 స్టాక్సే చెప్తారు, ఎక్కువ చెప్పరు. ఆ 2 స్టాక్స్ కూడా కొంచెం ఒక్కోసారి బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఒక్కోసారి ఏమో నిదానంగా అయినా గ్రో అవుతాయి. ఆ నమ్మకం అయితే నాకు ఉన్నది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జయ గారు.